ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు ప్లీజ్. చెప్తా వెయిట్. యా వచ్చేసాను. పాజ్ ఇవ్వు కొంచెం నీ వర్క్ లైఫ్కి, అందుకే ఇక్కడ తీసుకుని వచ్చాను. అది సరే, నీకు ఈ బీచ్ అంటే ఎందుకు అంత ఇష్టం? థ్యాంక్ యూ సిద్ధు. ఇప్పుడు ఏం చేశానని నాకు థ్యాంక్ యూ చెప్తున్నావు? నన్ను నాలా ప్రేమించినందుకు. ప్రేమకి రీజన్స్ ఉండాలా చెప్పు? చూపిస్తే సరిపోతుంది కదా ఇలా. రేపు నాకు చాలా స్పెషల్ డే. ఈ పిక్స్ అంటే తనకి చాలా చాలా ఇష్టం. హాయ్, నా పేరు సిద్ధు. నేను తను 1000 స్క్వేర్ ఫీట్, ఇదే నా ప్రపంచం. అఖిల, ఎలా ఉంది ఇప్పుడు నీకు? కాఫీ తీసుకుని వచ్చాను, బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసా. బ్రేక్ఫాస్ట్ చేశాక ట్యాబ్లెట్స్ వేసుకో, ఓకేనా? మర్చిపోకు. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. వీక్ మొత్తంలో ఈ రోజు మీద లేని కోపం మండే మీద వస్తుంది అందరికీ, కానీ తప్పదుగా వెళ్ళాలి. లేట్ అవుతుంది అనుకున్నా. ఫ్రెష్ ఎయిర్ డిన్నర్ చేద్దాం. రే సిద్ధు, ప్రవీణ్ గడ్ ఏమైనా కార్ కీస్ ఇచ్చాడా నీకు? తీసుకున్నాను. నేను రావడం లేట్ అయితే వాచ్మెన్కి చెల్లడం తీసుకున్నాం. ఓకే, రేపు ప్లాన్ ఏంటి? బయటికి వెళ్దామా? వీకెండేగా. లేదురా, మీరు వెళ్ళండి. ఏమైనా పని ఉందా? అలాంటిదేం లేదు, ఈ క్యారీ ఆన్. సరే, మీరు చెప్పింది. ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నావంట. సరిగ్గా నిద్రపో, బయటికి తీసుకెళ్దామన్నారు రావు, వచ్చిన మూడిగా కూర్చుంటావు. అరే సిద్ధు, అఖిల ఇంక లేదురా, బ్రెయిన్ ట్యూమర్ వల్ల చనిపోయింది. ఇది జరిగి 6 months అవుతుంది. ఇంకా ఏముందిరా ఫ్లాట్లో? తన గురించి ఇలా ఆశిస్తూ ఉండిపోవడం కరెక్ట్ కాదురా సిద్ధు. నువ్వు ఇలా ఉండడానికి
నువ్వు లేవని నాకు తెలుస్తుంది అఖిల. నువ్వు లేవని అనుకోలేకపోతున్నాను. మరి ఇదంతా ఏంటంటే నా దగ్గర సమాధానం లేదు. నువ్వు లేవనుకునే బాధ కన్నా ఉన్నావు అనుకున్న ఆనందంలోనే బ్రతికేస్తున్నాను. సార్, సిద్ధార్థ్ అంటే మీరేనా? నేనే. ఈ లెటర్ మేబీ మీరు రాంగ్ ఫ్లాట్కి వచ్చినట్టున్నారు. లేదు, సిద్ధార్థ్ 302 కరెక్ట్ అడ్రస్సే. ఇది షెడ్యూల్ మెయిల్ సార్. 7 months బ్యాకే షెడ్యూల్ చేశారు పోస్ట్ చేసిన వాళ్ళు. ఈ క్షణములో ఏ మలుపిదు నీ కనులలో నా కథ ఇదు. మనసే మందో మాటే మందో అలికిడి కూడా అలజడా. ఎదురే ముందో కల చెదిరిందో నిలబడలేదా కుదురుగా. ఈ క్షణములో ఏ మలుపిదో నీ కనులలో నా కథ ఇదో. దాచినాక మనసుని బాధని తెలిసిన వదలని ప్రేమని నీతోనే నీలా మళ్ళీ రానని తెలిసేనన్నిలా నీకై ఉండని అనుకోనిదే ఇది జరిగేనా. బదులే తోచక మనసే మారేనా. మరి మరి ప్రేమగా నిన్ను చూడనా. నిన్నే చేరగా నువ్వై మారనా. నిజముగా నిజమును నిజమని పలికిన మనసులు తేలికవని తెలిసిన కలలని వదలని వరముగా దొరికిన తనని కవిడువని మనసుని వేడినా వేడినా. మనసే మందో మాటే మందో అలికిడి కూడా అలజడా. ఎదురే ముందో కల చెదిరిందో నిలబడలేదా కుదురుగా. ఈ క్షణములో ఏ మలుపిదో నీ కనులలో నా కథ ఇదో. ఎందుకు ఏడుస్తున్నా సిద్ధు?
అలా ఏడవద్దని నీకు ముందే చెప్పా కదా. నువ్వెలా ఉన్నావో, ఏం చేస్తూ ఉంటావో నేను ఊహించగలను. నా కోసం ఆలోచిస్తూ బాధపడుతూ నువ్వు ఇలా ఆగిపోకూడదు. ఇకపైన ఏది ఇంతకు ముందులా ఉండదు. నీ మార్నింగ్ కాఫీ నన్ను వెతకదు. నువ్వు రాసే ప్రతి నోట్ నా రిప్లై కోసం వెయిట్ చేయదు. నీ బైక్ నా బరువు మర్చిపోతుంది. బాల్కనీలో నా మాటలు ఇకపైన నీకు వినిపించవు. ఇప్పుడు నేను నీతో లేని సిద్ధు. నువ్వు నా కోసం ఏం అడిగినా చేసావు. అడగక ముందే నీకు తెలిసేది కూడా. నీ లైఫ్లో నేను ఒక చిన్న కథని, నువ్వు రాసుకున్న ఒక అందమైన కథని. ఎంతకాలమని నువ్వు అదే కథని వెనక్కి చదువుతావు సిద్ధు. నువ్వు ఆగిపోకూడదు.